హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. ఈరోజు మరొక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చారండి. ఎక్కడి నుంచి అంటే నెహ్రూ సైన్స్ సెంటర్ అండి. ఈ నెహ్రూ సైన్స్ సెంటర్ అనేది మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో వర్క్ అవుతుందన్నమాట. దీని నుంచి రిలీజ్ అయిన వేకెన్సీస్ అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీసే. సో డెఫినెట్గా ఈ అవకాశాన్ని అందరూ యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు వీడియో చూసి ప్రతి ఒక్కరూ ఒక లైక్ కొట్టి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. మీరు కొట్టే ఒక లైక్ నాకు కొంచెం ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది అనమాట. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ అన్ని కూడా మీ ముందుకు తీసుకురావడానికి. అండ్ అలానే ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అన్ని కూడా వస్తాయండి. అండ్ అలానే మనకు వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉన్నాయి. లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. ఎవరైతే వాట్సాప్ వాడుతున్నారో వాళ్ళు వాట్సాప్ ఛానల్లో, అండ్ ఎవరైతే టెలిగ్రామ్ యూస్ చేస్తున్నారో వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడి నుంచి కూడా మీకు రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అన్ని కూడా వస్తాయి. అండ్ ఫర్దర్గా మనం డీటెయిల్స్లోకి వెళ్తే ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, నెహ్రూ సైన్స్ సెంటర్ నుంచి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీస్ అన్ని వచ్చాయండి. ఇది అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. దానిపైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా ఈ పేజ్లోకి వచ్చేయచ్చు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకుంటే ఇదిగోండి, నెహ్రూ సైన్స్ సెంటర్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియంస్ అండర్లో వర్క్ అవుతుంది అనమాట. మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు నోటీస్ అని ఉంది కదా, ఆ నోటీస్లో రిక్రూట్మెంట్ మీద క్లిక్ చేస్తే మీకు రిక్రూట్మెంట్ సెక్షన్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఈ రిక్రూట్మెంట్ సెక్షన్లో చూసుకుంటే నోటిఫికేషన్ ఆల్రెడీ ఇచ్చాడు. అండ్ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఇదిగోండి డౌన్లో క్లిక్ హియర్ టు డౌన్లోడ్ డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మీరు అడ్వర్టైజ్మెంట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇదిగోండి డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ ఇక్కడ ఈ నెహ్రూ సైన్స్ సెంటర్ అనేది ఎక్కడ ఉందంటే ముంబైలో ఉందన్నమాట. ఓకేనా. అండ్ ఇక్కడ చూసుకుంటే టోటల్గా 10 కేటగిరీ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యి, టెక్నికల్ అసిస్టెంట్, ఎడ్యుకేషన్ అసిస్టెంట్, ఎగ్జిబిషన్ అసిస్టెంట్, టెక్నీషియన్, అలాగే జూనియర్ స్టెనోగ్రాఫర్, ఆఫీస్ అసిస్టెంట్, ఇవన్నీ కలిపి టోటల్గా మీకు 19 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా చూసుకుంటే టెక్నికల్ అసిస్టెంట్కి మీకు డిప్లొమా ఉండాలన్నమాట. ఇదిగోండి టెక్నికల్ అసిస్టెంట్ ఏ కంప్యూటర్ చూసుకుంటే మీకు పే మ్యాట్రిక్స్ చూసారా, 29,200 నుంచి 92,300, అంటే మీకు ఈజీగా 58,900 పైనే శాలరీ ఉందన్నమాట. మంచి ప్యాకేజ్ అండి. సో డెఫినెట్గా యూటిలైజ్ చేసుకోండి. ఈ టెక్నికల్ అసిస్టెంట్ కంప్యూటర్ చూసుకుంటే 3 ఇయర్స్ డిప్లొమా ఉండాలి. కంప్యూటర్ సైన్స్లో కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కానీ మీకు 3 ఇయర్స్ డిప్లొమా ఉంటే మీరు అప్లై చేయొచ్చు. లేదనుకుంటే బీసీ అండి, బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఉన్నా సరే మీరు అప్లై చేయొచ్చు. అండ్ ఏజ్ లిమిట్ చూసుకుంటే 35 ఇయర్స్ బిలో ఉండాలి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇంకోటి అండి, టెక్నికల్ అసిస్టెంట్లో మెకానికల్, దీనికి కూడా సేమ్ అండి, 58,900 పైనే శాలరీ ఉంటుంది. అండ్ దీనికి చూసుకుంటే 3 ఇయర్స్ డిప్లొమా మెకానికల్లో ఉండాలి. ఏజ్ సేమ్ అండి, 35 ఇయర్స్ బిలో ఉండాలి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇంకొక కేటగిరీ పొజిషన్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్. ఈ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ చూసుకుంటే దీనికి కూడా సేమ్ ప్యాకేజ్ 58,900 పైనే ఉంటుంది. అండ్ దీనికి చూసుకుంటే మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ అండ్ BSc ఉంటే మీరు అప్లై చేయొచ్చు ఈ పొజిషన్కి. ఇక్కడ బ్రాంచెస్ ఇచ్చాడు: కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఆస్ట్రానమీ, జియాలజీ, స్టాటిస్టిక్స్, అలాగే బయోటెక్నాలజీ, బయాలజీ, బాటనీ, ఏ అందులో ఉన్నా సరే మీరు అప్లై చేయొచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఎగ్జిబిషన్ అసిస్టెంట్కి మీకు శాలరీ సేమ్ 58,900 పైనే ఉంటుంది. అండ్ మీకు దీనికి కూడా బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. ఏ బ్రాంచెస్లో అంటే ఆర్ట్స్, విజువల్ ఆర్ట్స్ కానీ, ఫైన్ ఆర్ట్స్ కానీ, కమర్షియల్ ఆర్ట్స్ కానీ, ఇందులో ఇచ్చిన ఏ బ్రాంచ్లో మీకు బ్యాచిలర్ డిగ్రీ ఉన్నా సరే మీరు అప్లై చేయొచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఏజ్ క్రైటీరియా సేమ్ 35 ఇయర్స్ బిలో ఉండాలి. అండ్ నెక్స్ట్ కేటగిరీ పొజిషన్ చూసుకుంటే టెక్నీషియన్ అండి. ఈ టెక్నీషియన్ చూసుకుంటే మీకు 9 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ బ్రాంచెస్ ఇచ్చాడు: ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, కార్పెంటర్, డ్రాఫ్ట్స్ మ్యాన్. అండ్ ఇక్కడ మీకు ఏంటి ఉండాలంటే SSCతో పాటు ITI సర్టిఫికేట్ ఉండాలి. ITI ఇక్కడ ఇచ్చిన ఏ బ్రాంచ్లో మీకు సర్టిఫికేట్ ఉన్నా సరే మీరు టెక్నీషియన్ పొజిషన్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. పే స్కేల్ చూసుకుంటే 19,900 నుంచి 63,200, అంటే మీకు ఈజీగా 38,000 పైనే ఉంటుంది శాలరీ అనేది. ఓకే. బట్ ఈ టెక్నీషియన్ పొజిషన్కి మాత్రం ఎక్స్పీరియన్స్ అడిగాడు. ఏ పొజిషన్కి అంటే దీంట్లో రిలీజ్ అయిన 10 కేటగిరీ పొజిషన్ దేనికి కూడా మీకు ఎక్స్పీరియన్స్ అడగలేదు, కానీ బట్ ఈ కేటగిరీకి మాత్రం డెఫినెట్గా మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి. మీది 2 ఇయర్స్ ITI అనుకోండి, 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఒకవేళ 1 ఇయర్ ITI అయితే 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఓకే. 2 ఇయర్స్ ITIకి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్, 1 ఇయర్ ITI అయితే 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది డెఫినెట్గా ఉండాలన్నమాట. ఈ ఒక్క పొజిషన్ మాత్రం ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ ఏజ్ చూసుకుంటే 35 ఇయర్స్ బిలో ఉండాలి ఈ పొజిషన్కి కూడా. అండ్ ఇంకోటి జూనియర్ స్టెనోగ్రాఫర్ అండి. ఈ జూనియర్ స్టెనోగ్రాఫర్ చూసుకుంటే మీకు 52,000 పైన శాలరీ ఉంది. ఇది కూడా మంచి ప్యాకేజ్. దీనికి చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ హైయర్ సెకండరీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అని, అంటే ఇంటర్మీడియట్ ఏ బ్రాంచ్ అయినా పర్లేదు, డిప్లొమా ఏ బ్రాంచ్ అయినా పర్లేదు, మీరు అప్లై చేయొచ్చు. బట్ స్టెనోగ్రఫీ వచ్చి ఉండాలి. ఓకేనా. ఏజ్ చూసుకుంటే 25 ఇయర్స్ బిలో ఉండాలి. అండ్ క్లోజింగ్ డేట్ లోపు అనమాట. క్లోజింగ్ డేట్ ఎప్పుడు అంటే March 20th. ఓకే. ఇంకోటి ఆఫీస్ అసిస్టెంట్, దీనికి కూడా మీకు పే స్కేల్ సేమ్ 38,483 రూపాయలు అనమాట. దీనికి కూడా హైయర్ సెకండరీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అని, అంటే ఇంటర్మీడియట్ ఏ బ్రాంచ్ అయినా పర్లేదు, డిప్లొమా ఏ బ్రాంచ్ అయినా సరే అప్లై చేయొచ్చు. బట్ దీనికి టైపింగ్ స్పీడ్ ఉండాలి. 35 words per minute ఇంగ్లీష్ టైపింగ్ స్పీడ్ ఉండాలి. ఒకవేళ లేనట్టయితే వెంటనే మీరు అప్లై చేసి టైపింగ్ జాయిన్ అవ్వండి అనమాట. మీరు డెఫినెట్గా మీకు ప్రొఫిషియన్సీ టెస్ట్లో మీరు నేర్చుకోవచ్చు. ఎందుకంటే మీరు
స్టెనోగ్రఫీ అయితే మీకు టైం పడుతుంది కానీ దీనికైతే అంత టైం పడదు. అందరూ కూడా అప్లై చేసి ఎలిజిబిలిటీ అని ప్రతి ఒక్కరు అప్లై చేసి టైపింగ్లో జాయిన్ అవ్వండి. డెఫినెట్గా మీరు క్వాలిఫై అయిపోతారు. ఓకే. అండ్ ఏజ్ చూసుకుంటే ఈ పొజిషన్కి 25 ఇయర్స్ బిలో ఉండాలన్నమాట. ఓకే. ఇందులో ఓన్లీ టెక్నీషియన్ పొజిషన్ మాత్రం ఎక్స్పీరియన్స్ అడిగాడండి. మిగిలిన ఏ పొజిషన్కి కూడా ఎక్స్పీరియన్స్ అడగలేదు. సో డెఫినెట్గా ఇది ఒక మంచి గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీ. అందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు. అండ్ అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే విత్ జీఎస్టీ ₹885 పే చేయాలి. ఎలా అంటే డిమాండ్ డ్రాఫ్ట్ డీడీ కానీ ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి డీడీ కానీ ఎన్ఈఎఫ్టీ కానీ యూపీఐ కానీ కూడా చేయొచ్చు అనమాట. అండ్ ఆ డీటెయిల్స్ అన్ని కూడా సేవ్ చేసి పెట్టుకొని అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు దాని రిక్వైర్మెంట్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఉమెన్ క్యాండిడేట్స్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళందరికీ కూడా ఎగ్జామ్షన్ ఉంది. వాళ్ళు పే చేయాల్సిన అవసరం లేదు. మిగిలిన వాళ్ళందరూ కూడా ₹885 విత్ జీఎస్టీ పే చేయాలన్నమాట. ఓకే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు ఇది ఆన్లైన్ అప్లికేషన్ కాదండి, ఆఫ్లైన్ అప్లికేషన్. ఇదిగోండి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అప్లికేషన్ ఫామ్ అండ్ డీటెయిల్స్ అడ్వర్టైజ్మెంట్ డౌన్లోడ్ చేసుకోవాలి వెబ్సైట్ నుంచి. ఆ వెబ్సైట్ నుంచి ఎక్కడికి వచ్చాం, మనం ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసాం కదా, ఈ నోటిఫికేషన్ దాని కింద ఇంకో లింక్ ఉంది. దానిపైన క్లిక్ చేసి మీరు ఆ అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాని డీటెయిల్స్ కూడా ఎలా ఫిల్ చేయాలని లాస్ట్లో చూద్దాం. అండ్ జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్ చూసుకుంటే ఇవన్నీ కూడా అప్లికేషన్ అనేది ఫిల్ చేసి లాస్ట్ డేట్ ఏదైతే ఉందో March 20 ఈ లోపు అక్కడ రీచ్ అయ్యాలి. ఇదిగోండి అడ్రస్, ఈ అడ్రస్కి రీచ్ అవ్వాలి. అన్ని అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత ఎన్వలప్ కవర్లో పెడతారు కదా, ఎన్వలప్ పైన క్లియర్గా మెన్షన్ చేయాలి అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఏ ట్రేడు, కేటగిరీ ఏంటి ఇవన్నీ, అండ్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇవన్నీ కూడా మెన్షన్ చేసి పంపించాలన్నమాట. ఓకేనా. అన్నీ కూడా సెల్ఫ్ అటెస్టెడ్ డాక్యుమెంట్స్ అన్ని పంపించాలి. ఏవంటే మీ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో 10th ఆన్వర్డ్స్ అన్నీ కూడా విత్ కేటగిరీ సర్టిఫికెట్, మీరు ఏది రిలాక్సేషన్ క్లెయిమ్ చేయాలనుకుంటారో అవన్నీ కూడా అటాచ్ చేసి విత్ సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మీ సైన్ చేసి పంపించాలి. ఓకే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు ఇదిగోండి ఈ డాక్యుమెంట్స్ అన్ని పంపించాలి. అండ్ ఇవన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీస్ ఆల్రెడీ చెప్పాను కదా, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, మెడికల్, ఎల్టీసీ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. సో డెఫినెట్గా అందరూ యూటిలైజ్ చేసుకోండి ఈ అవకాశాన్ని. అండ్ ఫర్దర్గా అప్లికేషన్ చూసుకుంటే అప్లికేషన్ ఇదిగోండి, ఈ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలో చూసుకుంటే ఇదిగోండి ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ మీరు ఫోటో ఇక్కడ అంటించాలి. అండ్ మీ ఏ పోస్ట్కి అప్లై చేస్తుంటారో ఆ పోస్ట్ నేము, ట్రేడు, అండ్ అలానే కేటగిరీ, ఏ కేటగిరీ అయితే అది. ఓకే. అండ్ ఫర్దర్గా మీ నేము ఇదిగోండి ఇక్కడ చూసుకుంటే మీ నేమ్ ఫుల్ డీటెయిల్స్ ఇక్కడ క్యాపిటల్ లెటర్స్లో 10th క్లాస్ సర్టిఫికేట్లో ఎలా ఉందో అలా రాయాలి. మీ పర్మనెంట్ అడ్రస్ విత్ పిన్ కోడ్ నెంబరు, అలాగే ప్రెజెంట్ అడ్రస్, మొబైల్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్ కంపల్సరీగా మెన్షన్ చేయండి. అండ్ ఫర్దర్గా మీ డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, అండ్ అలానే ఏజ్ ఎన్ని సంవత్సరాల, ఎన్ని నెలల, ఎన్ని రోజులు, క్లోజింగ్ డేట్ ఏదైతే March 20 ఉందో ఆ లోపు అనమాట. అండ్ అలాగే మీ ఫాదర్ నేము, మీ అడ్రస్, ఫాదర్ అడ్రస్ అనమాట. అండ్ అలానే ఫాదర్ ఆక్యుపేషను, అండ్ అలానే అతను ఒకవేళ గవర్నమెంట్ సర్వీస్ అయితే ఆ డీటెయిల్స్ రాయమన్నాడు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మదర్ ఆక్యుపేషన్ అంటే మదర్ నేము, మదర్ అడ్రస్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ సేమే ఉంటాయి. అండ్ ఆక్యుపేషన్ హౌస్ వైఫ్ అయితే హౌస్ వైఫ్ అని మెన్షన్ చేయండి. ఇక్కడ ఒకవేళ గవర్నమెంట్ సర్వీస్ అయితే ఆ డీటెయిల్స్ రాయాలి. ఆర్ యూ సిటిజన్ ఆఫ్ ఇండియా బై బర్త్ అంటే బై బర్త్ ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇది పాకిస్తాన్ మైగ్రేషన్ అంటే నో, ఇక్కడ నో అని మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీరు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీ బిలాంగింగ్ అయితే ఎస్ అని టిక్ చేసి ఇక్కడ మీ క్యాస్ట్ నేమ్ ఇక్కడ రాయాలన్నమాట. ఓకే. అండ్ ఈజ్ యువర్ ఫాదర్ సిటిజన్ ఆఫ్ ఇండియా బై బర్త్ ఎస్, ఇది మైగ్రేట్ ఫ్రమ్ పాకిస్తాన్ అంటే ఇక్కడ నో రాయాలి. ఓకే. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇదిగోండి స్టేట్ యువర్ రిలీజన్. ఓకే. రిలీజన్ ఏదైతే అది హిందూ, ముస్లిం ఏదైతే అది, ఈడబ్ల్యూఎస్ అయితే ఎస్ అయితే ఎస్, నువ్వు అయితే నో, ఆంగ్లో ఇండియన్ ఎస్ అయితే ఎస్, నువ్వు అయితే నో. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎస్ అయితే ఎస్, నువ్వు అయితే నో ఇవి మెన్షన్ చేయాలి. అండ్ అలానే 10th ఆన్వర్డ్స్ మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, అలాగే మీ టెక్నికల్ క్వాలిఫికేషన్ ఇవన్నీ కూడా మెన్షన్ చేయాలి. ఓకే. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఈ ఎక్స్పీరియన్స్ ఒకవేళ ఉంటే ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేయాలండి. ఒకవేళ గవర్నమెంట్ సర్వీస్ అయితే ఆ డీటెయిల్స్ కూడా రాయాలి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు డూ యూ హ్యావ్ ఎనీ రిలేటివ్ వర్కింగ్ ఇన్ ఎన్సీఎస్ఎంలో ఎవరైనా మీ రిలేటివ్స్ ఉంటే ఎస్ అని, లేదంటే నో అని. అండ్ అలానే మీకు ఏ లాంగ్వేజెస్ తెలుసు, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఏ లాంగ్వేజ్ మాట్లాడడం, చదవడం, రాయడం ఇవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. అండ్ లాస్ట్లో మీకు ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ ఎనీవేర్ ఇన్ ఇండియా ఎస్. ఓకే. ఇది కూడా ఎస్ అని టిక్ చేయాలి. అండ్ లిస్ట్ ఆఫ్ ఎన్క్లోజర్స్ మీరు ఏ డాక్యుమెంట్స్ అటాచ్ చేస్తున్నారో అవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. ఓకేనా. ఇవన్నీ కూడా రాయాలి క్లియర్గా. అండ్ ఇంకోటి ఇన్ఫార్మ్ ఇన్ రెస్పెక్ట్ టు కాలమ్ 3, 7, 9, 10, 11, 12 షుడ్ నెసెసరీ బీ సపోర్టెడ్ బై సెల్ఫ్ అటెస్టింగ్ డాక్యుమెంట్స్. మీరు ఏదైతే అక్కడ మెన్షన్ చేశారో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా సెల్ఫ్ అటెస్టెడ్ చేసి ప్రొవైడ్ చేయమని చెప్పాడు అనమాట. ఓకే. అండ్ ఇక్కడ మీ సిగ్నేచరు, ఇక్కడ డేటు ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేసి అండ్ విత్ ఎన్క్లోజర్స్ ఎన్వలప్ పెట్టి ఎన్వలప్ పైన క్లియర్గా మెన్షన్ చేసి అప్లికేషన్ ఫర్ ది పోస్ట్, కేటగిరీ, అడ్వర్టైజ్మెంట్ నెంబరు అవన్నీ రాసి ఇచ్చిన అడ్రస్కి పంపించాలన్నమాట. అది కూడా March 20 లోపు అక్కడికి రీచ్ అవ్వాలి. ఓకే. ఇవన్నీ డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.